అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బుల కోసం భర్త కఠినాత్ముడిగా మారాడు. తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భర్త సురేష్ భార్య పద్మావతిని రాత్రంతా చిత్రహింసలు పెట్టి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి 5వ తరగతి చదువుతున్న ప్రణీత్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 చిన్న పిల్లలున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బుల కోసం ఓ భర్త కఠినాత్ముడిగా మారాడు. తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భర్త సురేష్ భార్య పద్మావతిని రాత్రంతా చిత్రహింసలు పెట్టి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి 5వ తరగతి చదువుతున్న ప్రణీత్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 చిన్న పిల్లలున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చూడు కన్యాలు బాగా కదా ధన్యవాదాలు చూడ పైన గిల్లు పోయి చూడు